హాయ్ అండి. నమస్తే. నా పేరు సురేఖల. ఈరోజు మనము కర్ణాటిక్ మ్యూజిక్ థియరీ సిరీస్‌లో దేశాది, మధ్యాది తాళాల గురించి చూద్దాము. మనకి 35 తాళాల గురించి మాత్రమే చాలా వరకు మనకు తెలుసు. అవి కాకుండా ఇంకొన్ని తాళాలు వాడుకలో ఉన్నాయి. అవి కొన్ని వచ్చేసి దేశాది, మధ్యాది తాళం. అయితే థియరీగా అయితే మనం ఎలా చెప్తామంటే ఈ తాళము ఒక విసర్జితము, 3 ఘాతాలు ఇలా ఉంటుందని చెప్తాం. కానీ ప్రాక్టికల్‌గా అయితే మనము ఆది తాళమే వాడతాం అనమాట. ఈ తాళమే వాడతాం. కానీ తేడా ఏంటి? దేశాది తాళానికి, మధ్యాది తాళానికి తేడా ఏంటి అంటే, దేశాది తాళంలో వచ్చేసి ఒక రచన పాడటం అనేది త, కి, ట అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పాట అనేది మొదలవుతుంది. కానీ మధ్యాది తాళంలో మాత్రం త, క ఇక్కడి నుంచి పాడడం అనేది మొదలవుతుంది. ఈ దేశాది తాళం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. తాళం అనేది కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కానీ మధ్యాది తాళంలో మాత్రము తాళం అనేది కొంచెం వేగంగా ఉంటుందనమాట.